సార్, ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికున్నాయి అని చెప్పే ప్రయత్నం చెప్తున్నారు ప్రతిపక్షాలు అన్నాడు. ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు ఈ పాలకుడు శాశ్వతం కాదు, వచ్చే పాలకుడు కూడా. నేను కూడా అదే చెప్తాను సార్. వీళ్ళు కూడా ఇన్ని 20 లక్షల కోట్లు, 30 లక్షల 14 లక్షల కోట్లు అంటున్నారు. వీళ్ళు కూడా అలివి కాని వాగ్దానాలు ఇస్తున్నారు. సూపర్ 6 అంటున్నారు, XYZ అంటున్నారు. ఇవన్నీ నిజంగా కొత్త వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం మాట్లాడితే మీరు ద్రోహి అవుతారండి. మీరు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడారనుకోండి, మీరు ద్రోహి, దుర్మార్గుడు, పెయిడ్ ఆర్టిస్టు, మీకు ఇచ్చే మనుషులు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. ఇలా మాట్లాడే బ్యాచ్ నిజంగా ఏళ్ళ దెబ్బగా పేటీఎం పోయినట్టుంది వేసేసి దిక్కుమాల బ్యాచ్. ఇవన్నీ 14 లక్షల కోట్లు అంటున్నారు. ఎంత ఉందో అప్పులు ఊబిలో కూరిపోయింది. వీళ్ళే చెప్తూనే ఇన్ని ఇస్తామని చెప్తున్నారు. అటువైపు అలా మాట్లాడితే మీరు ద్రోహం అవుతారు. ఆగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ చెస్ట్. ఐ డోంట్ నో వెన్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ఇట్. ఆయన డిస్ప్లే చేసి ఇంకా ఇదంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాం ఏంటి? ర్యాట్ రేస్ ఏంటి? రేపు 26వ తారీఖున మొత్తం వాళ్ళు మేనిఫెస్టో, ఒక అదిరిపోయే మేనిఫెస్టో ఒకటి రాబోతుందంట. నాకు తెలిసి దాంతో ఒక 2 కేజీలు బంగారం, 3 కేజీలు బంగారం కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారనిపిస్తుంది. ఈ ఓట్లు ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ అంటే ఇన్ని అప్పులు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ని ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోయేటట్టుగా చేస్తారని వీళ్ళందరూ అనుకోవచ్చా? నేను ఇంతకుముందు చెప్పాను, వీళ్ళు 10 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్ రంగం, ముఖ్యమైన సాఫ్ట్వేర్ రంగంలో 1000, 2000, 3000 కోట్లు కూడా చేయించలేరు. పక్క రాష్ట్రాలకి మనం 1000 కోట్ల గురించి మాట్లాడుతుంటే పక్క రాష్ట్రం 1,00,000, మనాలు 3000 కోట్లు అంటే పక్క రాష్ట్రం 3 లక్షల కోట్లు. పక్కన 3 రాష్ట్రాలండి. మన బోర్డర్ 4 లక్షలు, మహారాష్ట్ర కూడా అంతే ఉంది. 3000 కోట్లు ఎక్కడ, 3 లక్షలు, 4 లక్షల కోట్లు ఎక్కడండి? నాకు అర్థం కావట్లేదు అసలు. ఒక కెపాసిటీ ఉన్న దమ్ము ఉన్న తెలుగు జాతి బిడ్డలని వీళ్ళు ఎక్కడ చేస్తారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? భిక్షాందేహాన్ని తీసుకెళ్తున్నారా? ఒక్కొక్కరికి రోషాలు పొడుచుకొస్తాయి. నేను మాట్లాడి చెప్తున్నాను, రోషాలు పొడుచుకొస్తాయి ఒక్కొక్కరికి. నిలదీయాలి నాయకులు. ఎందుకు తీసుకురాలేకపోయి హోదా అభినందనలు? 2019 తర్వాత వాళ్ళు ప్రాణం పెట్టి మేము పనిచేస్తాం. మీడియా ఎందుకు చూపించలేదు? ఎందుకు పిలవట్లేదు? ఎందుకు బ్యాన్ చేశారు? పైగా మేము ఉద్యమాలకు రావట్లేదని అంటున్నారు. అంటే మీడియా చూపించకపోతే పని చేయనట్టేనా? ఏమో అలాగే ఉంటుంది రోజులు. మీరు అడగాల్సింది వాళ్ళని అడగాలి, ఓటర్లను అడగాలి. సార్, ఓటర్లను అడిగే పరిస్థితి. నేను ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సర్వే తీసుకుంటే ఎవడన్నా ఒక్క యువకుడు ఎవడన్నా వచ్చి నాకు ఉద్యోగం రావట్లేదు, నేను అడుక్కు తింటున్నాను, కనీసం మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళు అసలు అంటే వాళ్ళకి బాధ ఉండొచ్చు, బట్ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో. ఏమంటే నా లెగమెంట్స్ చేయి ప్రాబ్లం ఉంది. నన్ను ఇక్కడ పోలీసులు, నేను అంతా మాట్లాడుకున్నాను, చాలా గౌరవం. ఒక్క రాయి కూడా బస్సు మీద పడిన ఉన్నాను. ఎన్ని బంధులు సమయం కాదని ఎన్ని బంధులు చేయించాం. ఇక్కడ బంధువులు మేనే కదా పిలిపించింది. మేమే సాధన సమితే కదా అధ్యక్షుడుగా, నేను కాజేసి రామకృష్ణ గారు, మధు గారు అందరూ పిలిపించాం కదా. ఇచ్చినప్పుడు ఒక్క బస్సు మీద రాయించిన బస్సు మన ఆస్తి, మన ప్రజల ఆస్తి. అవును, చాలా శాంతియుతంగా. అది కూడా నేషనల్ హైవే బంద్ 2 గంటలే, ప్రజలకు ఎక్కువ ఇబ్బంది పడకూడదని ఆత్మత్యాగం చేసుకున్నాను. మీ ఫోటోలు పంపిస్తాను. మునుకోటి దగ్గర నుంచి అనేకం. నిజంగా వాళ్ళ కొంతమంది దగ్గరికి వెళ్ళాం, కొంతమంది చేయగలిగిన నేతం కూడా సాయం చేయడం అంతే. వాళ్ళని గ్లోరిఫై చేయమన్నారు. వాళ్ళ త్యాగం నిరుపమ, మనం చెప్పలేంత గొప్పదే. కానీ వాళ్ళని గ్లోరిఫై చేస్తే ఇంకొకటి, అంటే ఉద్యమ లీడర్ ఏం చేస్తాడు? ఈయన రచ్చగొట్టేసి తెలంగాణ ఉద్యమంలో కొంతమంది చూశాను నేను అలా చేయదలుచుకోలేదు. మనం వ్యక్తిగతంగా ఫీల్ అవ్వకూడదు. ఉద్యమం ఎట్లా ఉన్నా వ్యక్తిగతంగా ఫీల్ అవ్వకూడదు. వ్యక్తిగతంగా వాళ్ళని వాడుకొని అలా, నేను నా భావన అది. కానీ ఏం జరుగుతుంది ఇవాళ? కనీసం ఈ తెలుగు జాతి బిడ్డలో ఆత్మత్యాగం చేసుకుని, సమైక్యాంధ్ర పోరాటంలో ఆత్మత్యాగం చేసుకుని ఒక్క మనిషిని సన్మానించాలని గుర్తులని దిక్కుమాలిన పాలకులండి వీళ్ళు. నేను చెప్తున్నాను, దిక్కుమాలిన పాలకులు వీళ్ళు. ఆ పనికి మాలిన ఉద్యోగ నాయకుడిని, ఒక నాయకుడిని మోసం చేసి, దగా చేసి, ఆంధ్రప్రదేశ్కి నయవంచం చేసి, నమ్మక ద్రోహం చేసి, ఆరోగ్యశ్రీ ఆప్ చేసేమన్నాడు. నేను స్టేట్మెంట్ ఇస్తాను మీకు. మా కార్డు రాకపోతే హెల్త్ ఆరోగ్యశ్రీ ఆప్ చేసేమన్నాడు ప్రజలకి. అలాంటి మనిషిని సన్మానించి నేను విగ్రహావిష్కరణ చేశాను 9 సందీపని అనకాపల్లిలో. వాళ్ళ కాగితాలు, ఫాదర్ కాగితాలు పంపిస్తే ఒక్క మనిషి కూడా పడి కేసీఆర్ గారిని అడిగే అనే హక్కు వీళ్ళకి ఎక్కడదండి? తప్పులు చేశాడు, అహంకారం చేశాడు, అన్నీ చేశాడు. కనీసం 500 మంది మీద 500 మంది కన్నా ఎంతోమంది గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన వాళ్ళకి ఫైల్ కూడా పెట్టిన ఈ దుర్మార్గమైన పాలకులు, ఒక తన జాతి త్యాగాన్ని గుర్తించుకునే పాలకులు వీళ్ళు పాలకుల. గొప్ప ఒక్కొక్కరు హీరోలు. ఎవరికి హీరోలు అండి? నేను వ్యక్తిగతంగా గౌరవించలేరు. నేను మాట్లాడుతున్నా ఖచ్చితంగా. సమైక్యాంధ్ర కోసం, ఆ తర్వాత హోదా కోసం స్మరించలేని పాలకులు వీళ్ళు పాలకులండి. ఎవరెవరికో ఒక
జరిగితే వాళ్ళ ప్రాణాలు విలువైనవి కాదా? రాజకీయ నాయకుడు ప్రాణాలు విలువైనవి ఒప్పుకుంటా, వీళ్ళ ప్రాణాలు విలువైనవి కదా. ఆ రాజకీయ నాయకులు అనేక మంది పాత్రం కదా, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యాక్షన్ కోసం బతుకుతున్నారు వాళ్ళు అందరూ. అంటే అనేక మంది వీళ్ళు భావితరాలు బాగుండాలి మునుకోటి ఎందుకు చనిపోయాడు? వాళ్ళ పిల్లలు లేరు. నా భావితరాలు బాగుండాలని పెట్రోల్ కోసం భగమం మండుతుంటే చిరంజీవి గారు మీటింగ్లో ఆ రోజు చూశారు మీరు తిరుపతిలో. ఆయన త్యాగానికి విలువ లేదా? గుండె లోతులోంచి తడుముకోమని ఎవరు తిట్టినాళ్ళని మాట్లాడుకోమనండి. ఇది తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఏ జాతి కూడా తన యొక్క జాతి కోసం త్యాగం చేసిన వాళ్ళు స్మరించుకోలేం. ఏ జాతి మంది ఆ శాపం అనుకోండి తగిలింది వాళ్ళకి, తగిలిచ్చింది రాజకీయ నాయకులు, గొప్పవాళ్ళు ప్రజలు.